2030 కామన్వెల్త్ గేమ్స్ను భారతదేశం హోస్ట్ చేయబోతోంది. గుజరాత్లోని అహ్మదాబాద్ అంటే అహ్మదాబాద్ దీనికి సెంటర్ కానుంది. మనందరూ తెలుసు అహ్మదాబాద్లో చాలా పెద్ద స్టేడియం ఉంది మోడీ గారి పేరు మీద. దాదాపు 1,30,000 సీటింగ్ కెపాసిటీతో ఆ స్టేడియం ఉందన్నమాట. దీంతో పాటు అహ్మదాబాద్లో స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. వచ్చే 5 ఏళ్లలో చాలా నిర్మించిపోతున్నారు కూడా. దీనికి సంబంధించి 2030 ఏదైతే గేమ్స్ ఉన్నాయో కామన్వెల్త్ గేమ్స్ ఇది ఇండియా హోస్ట్ చేయబోతుంది. ఆల్రెడీ 2010లో కామన్వెల్త్ గేమ్స్ ఇండియా హోస్ట్ చేసింది ఢిల్లీలో. ఇక్కడ అహ్మదాబాద్ అనేది యాక్చువల్లీ బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిన పేరు అనమాట. అయితే దాని ఒరిజినల్ నేమ్ లోకల్గా అహ్మదాబాద్ అని పిలుస్తారు. కామన్వెల్త్ గేమ్స్ వాళ్ళ వెబ్సైట్లో కూడా అహ్మదాబాద్ అనే రాసి పెట్టారు. అంటే 2030లో జరగబోయే కామన్వెల్త్ గేమ్స్ అనేవి అహ్మదాబాద్ లేదా అహ్మదాబాద్లో జరుగుతాయని చెప్పి కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ వాళ్ళు కూడా డిక్లేర్ చేశారనమాట. కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ వాళ్ళు దానిలోన ప్రతి సభ్య దేశం కూడా యునానిమస్గా అంటే ఏకగ్రీవంగా డిక్లేర్ చేసింది భారతదేశం 2030 హోస్టింగ్ కంట్రీ అని చెప్పి కామన్వెల్త్ గేమ్స్కి. మనందరూ తెలుసు కామన్వెల్త్ గేమ్స్ అంటే ప్రతి 4 సంవత్సరాలకి జరిగే ఒక పెద్ద మల్టీ స్పోర్ట్ ఈవెంట్ అనమాట. కామన్వెల్త్ నేషన్స్ అన్నీ కూడా దీనిలో పార్టిసిపేట్ చేస్తాయి. యాక్చువల్లీ 1930లో బ్రిటిష్ ఎంపైర్ గేమ్స్గా ఇవి స్టార్ట్ అయ్యాయి అనమాట. అంటే 2030 అనేది కామన్వెల్త్ గేమ్స్కి సెంచునరీ ఇయర్, అంటే 100 సంవత్సరాలు పూర్తవుతాయి. ఆ టైంలో మనం కామన్వెల్త్ గేమ్స్ను హోస్ట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పొచ్చు అనమాట. 1950 వరకు కూడా కామన్వెల్త్ గేమ్స్ని బ్రిటిష్ ఎంపైర్ గేమ్స్ అని పిలిచేవాళ్ళు. అప్పటి నుంచి కూడా బ్రిటిష్ ఎంపైర్ అండ్ కామన్వెల్త్ గేమ్స్ అని చెప్పి 1966 వరకు పిలిచేవాళ్ళు. ఆ తర్వాత బ్రిటిష్ కామన్వెల్త్ గేమ్స్ అని చెప్పి 1974 వరకు పిలిచేవాళ్ళు అనమాట. తర్వాత 1978 నుంచి కూడా దీన్ని కామన్వెల్త్ గేమ్స్ అని పిలుస్తున్నారు. అయితే ఈ కామన్వెల్త్ గేమ్స్ కండక్ట్ చేయడానికి చాలా ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ఈ 5 ఇయర్స్ టైం అనేది చాలా జాగ్రత్తగా వాడుకుంటేనే ఆ కన్స్ట్రక్షన్ మొత్తం పూర్తవుద్ది అనమాట. తర్వాత ఎటువంటి డిలే లేకుండా కూడా కన్స్ట్రక్షన్ జరగాలి. 2030లో కామన్వెల్త్ గేమ్స్ ఇండియా హోస్ట్ చేస్తుంది కాబట్టి 2036లో ఒలింపిక్స్ ఎయిమ్ కూడా పూర్తవుతున్నట్టే లెక్క అనమాట. అంటే ఈ గేమ్స్ మనం ఒక ప్రెల్యూడ్గా చూడొచ్చు. మనం దీని ఫెసిలిటీస్ కానీ, కన్స్ట్రక్షన్ కానీ, ఆర్గనైజేషన్ కానీ ప్రాపర్గా చేస్తే ఇదే స్ట్రక్చర్స్ ఇంకొంచెం బెటర్గా ఒలింపిక్స్ గేమ్స్ కూడా ట్రై చేయొచ్చు.